బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ నేతలు ప్రకటించారు. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేర్లను ఖరారు చేశారు. తొలుత 9 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయా స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ నేతలు ప్రకటించారు. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేర్లను ఖరారు చేశారు. తొలుత 9 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయా స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ నేతలు ప్రకటించారు. ఇక చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేర్లను ఖరారు చేశారు. తొలుత 9 మంది పేర్లతో ఫస్ట్ లిస్టు విడుదల చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయా స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఆయా స్థానాల్లో ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేశారో వారిని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఏదైతే అంటే 10 రాష్ట్రాలలో పార్లమెంట్ అభ్యర్థులు సంబంధించిన 36 మందిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4 పార్లమెంట్ అభ్యర్థుల్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏఐసీసీకి అప్రూవల్ కోసం పంపించింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్రూవల్ కోసం పంపించిన నేపథ్యం అయితే తెలంగాణ నుండి మాత్రం జయపాల్ నియోజకవర్గం నుండి సురేష్ షెట్కర్ తో పాటు చేవెళ్ల సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్, ఈ 4 పేర్లు మాత్రమే ఏఐసీసీ మొదటి జాబితా అప్రూవల్ కోసం పంపించిందని చెప్పొచ్చు. దాదాపుగా అంటే 9 మంది పేర్లు కూడా అది మొదటి జాబితాలో ప్రకటిస్తానని చెప్పేసి భావించినప్పటికీ కూడా అంటే 9 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కసరత్తు పూర్తి అయింది. ఎలాంటి అంటే అభ్యంతరాలు ఎదురవని ఇప్పటికే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో
ఏదైతే బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీతో పాటు చర్చల్లో దాదాపుగా 9 మంది పేర్లు ఫైనల్ చేసినట్టు కూడా తెలిసింది. కానీ అక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదైనా సామాజిక సమీకరణాలు కావచ్చు, ఏదైనా అంశాల్లో పరిగణలోకి తీసుకొని మళ్ళీ మిగతా 5 స్థానాలు ప్రకటించాల్సిన మొదటి జాబితాలో 9 స్థానాలకు బదులు 5 స్థానాలను పెండింగ్ లో పెడుతూ 4 పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏఐసీసీకి అప్రూవల్ కోసం పంపించిందని చెప్పొచ్చు. మొదటగా 9 మంది జాబితాలో కూడా ఏదైతే మహబూబ్ నగర్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలో చెల్లా వంశీచంద్ర రెడ్డిని పోటీ చేస్తారని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతం అతని పేరు ఈ 4 జాబితాలో లేకపోవడం దాదాపు అంటే రెండో జాబితాలో కూడా వస్తుందని కూడా తెలుస్తుంది. మొత్తంగా 9 మంది ప్రకటిస్తారని భావించినప్పటికీ కూడా దాదాపు 4 పేర్లు మాత్రం ప్రకటించడానికి అప్రూవల్ కోసం ఏఐసీసీకి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పంపించిందని చెప్పొచ్చు సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ నేతలు ప్రకటించారు. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ పేర్లను ఖరారు చేశారు. తొలుత 9 మంది పేర్లతో ఫస్ట్ లిస్టు విడుదల చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయా స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ నేతలు ప్రకటించారు. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ పేర్లను ఖరారు చేశారు. తొలుత 9 మంది పేర్లతో ఫస్ట్ లిస్టు విడుదల చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయా స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ నేతలు ప్రకటించారు. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేర్లను ఖరారు చేశారు. తొలుత 9 మంది పేర్లతో ఫస్ట్ లిస్టు విడుదల చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయా స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.